వెల్కమ్ టు వైబ్ న్యూస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలుతో సర్వే చేయించారు. ఇప్పుడు ఆ సర్వే సీఎం రేవంత్ రెడ్డిని టెన్షన్లోకి నెట్టేసింది. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రిపోర్టులో తేలింది. పైగా 6 గ్యారంటీలపై రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నారని సర్వే సారాంశం. రేవంత్ రెడ్డి పాలనను కేసీఆర్ పాలనతో పోల్చుకుంటూ అప్పుడే బాగుండే అని చర్చ జరుగుతుందని సర్వేలో తేలింది. ఈ ఏడాది కాలంలో కేవలం కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడం తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని, పైగా హైడ్రా లాంటి వ్యవస్థలతో ప్రజలకు నీడ లేకుండా చేశాడు అని ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్టు తేలింది. దాంతో కంగుతిన్న సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాడు. గత 15 రోజులుగా చూస్తే ముఖ్యమంత్రిలో మార్పు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. శాఖలపై గత ఏడాది కాలంగా ఎలాంటి సమీక్షలు చేయని సీఎం రేవంత్ రెడ్డి గత 2-3 రోజుల నుండి శాఖలపై సమీక్షలు మొదలుపెట్టాడు. కొత్త సంవత్సరం సందర్భంగా తనను కలిసిన ఎమ్మెల్యేలతో అందరి జాతకాలు నా దగ్గరున్నాయి, మీ పనితీరు మార్చుకోండి అని హెచ్చరిక చేశాడు. నేను మారాను, మీరు మారండి అని చెప్పాడు. ఇదంతా సునీల్ కొనుగోలు సర్వే ఫలితమే. పైగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో గెలవాలి అంటే ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు. ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. తాను కూడా జిల్లాల పర్యటనలను ప్రారంభించాలి అనుకుంటున్నట్టు తెలుస్తుంది. దావోస్ పర్యటన తర్వాత రేవంత్ జిల్లాల బయట పట్టవచ్చు అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అలాగే ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై కూడా అసంతృప్తితో ఉన్నట్టు, వారిని మంత్రివర్గం నుండి తీసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల లోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. కానీ హైకమాండ్ ఎంతవరకు మంత్రివర్గ విస్తరణ అనుమతిస్తుందో చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సునీల్ కొనుగోలు చేసిన సర్వే రిపోర్టులో తేలింది. చూడాలి మరి రేవంత్ రెడ్డి కనీసం ఇప్పుడైనా కేసీఆర్ ఫ్యామిలీని దూషిస్తూ ఉంటారా, పాలన మీద శ్రద్ధ పెడతారా అన్నది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.